ఈ రోజు మా వదిన బర్త్డే కి షాపింగ్ చేయడానికి హైదరాబాద్ చార్మినార్ కి వచ్చాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య, మీ ఇంటి తెలుగమ్మ. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే నా పేరు కావ్య. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ తీస్తాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనకి చాలా 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 గ్యాప్ వచ్చినట్టుంది లాంగ్ వీడియోస్కి కదా. బికాస్ మీ అందరికీ తెలుసు నేను రూమ్ షిఫ్ట్ అయ్యాను అని. అది రూమ్ కాదు, సారీ, ప్లేసే షిఫ్ట్ అయ్యాను. మనకి యాక్చువల్గా అక్కడ విజయనగరంలో రూమ్ షిఫ్ట్ అయ్యాం. గీత వాళ్ళని షిఫ్ట్ చేసి ఆ తర్వాత నేను సికింద్రాబాద్కి లగేజ్ షిఫ్ట్ చేసి అక్కడ నుంచి నేను గుంటూరు వెళ్ళి అక్కడ శివరాత్రి వరకు ఉండి అక్కడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వచ్చిన వెంటనే మనకి ఫీవర్ వచ్చిందన్నమాట. ఫీవర్, కోల్డ్, కాఫీ ఇలాంటివన్నీ రావడం వల్ల షార్ట్స్ పెట్టడానికే సో కుదరలేదు. ఇంకా లాంగ్ వీడియోస్ కంటే మనకి ఇంకా టైం సెట్ అవ్వలేదు. ఇక్కడ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడాలి, ఇక్కడ వచ్చిన పనులన్నీ చూసుకోవాలి, అన్నీ మేనేజ్ చేసుకుంటూ రూమ్ అంతా సర్దుకుంటూ ఆ తర్వాత ఎడిటింగ్కి ఇంకంతా టైం పట్టిందనమాట. సో నేను ఇక్కడికి వచ్చిన 1 వీక్కి ఇక్కడ మా వదిన బర్త్డే అనమాట. వదిన అంటే మీకు ముందు ముందు తెలుస్తుంది అనమాట, కమింగ్ మినీ వ్లాగ్స్లో షార్ట్స్లో అలా తెలుస్తుంది. సో వాళ్ళు మా పైన ఉంటారనమాట, అన్న వాళ్ళ వైఫ్ వదిన. ఎంత బాగా అంటే నన్ను ఇక్కడ అసలు వచ్చిన వెంటనే ఈరోజు మార్నింగ్ వచ్చాను, ఎర్లీ మార్నింగ్ 3కి. మార్నింగ్ నుంచే ఫీవర్, చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. సొంత ఇంకా ఓన్ అన్నయ్య వదిన లాగా చాలా బాగా చూసుకుంటున్నారు కంప్లీట్గా. ఇప్పుడు నా రూమ్లో కన్నా కూడా నేను ఎక్కువ పైనే ఉంటున్నాను. సో ఈరోజు March 9th ఉమెన్స్ డే, నెక్స్ట్ డే వదిన బర్త్డే అనమాట. సో తన బర్త్డేకి ఫస్ట్ సెలబ్రేషన్ నా సింగిల్ మినీ రూమ్లో చేయబోతున్నాను. సో తనకి గిఫ్ట్ కొనడానికి ఇప్పుడు బయటకు వెళ్తున్నాను. ఏమేమి తీసుకున్నాను, ఎలా సెలబ్రేట్ చేశాను ఏంటి అని కంప్లీట్ అనమాట ఈ మినీ వ్లాగ్. డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో చూసేది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు లైక్ చేసేయండి. సో మనమైతే ఇప్పుడు చార్మినార్ దగ్గర ఉన్నాం. నాకు అర్థమైంది, నేను మాట్లాడేది తర్వాత వాయిస్ ఓవర్ పడుతుంది. లెట్స్ కమ్ ఆన్ డూ షాపింగ్ ఫర్ మై వదినాస్ బర్త్డే. ఫస్ట్ అయితే మనం చార్మినార్ అంతా తిరగాలంటే వర్క్ ఉండాలి కాబట్టి కనబడిందంతా కడుపులోకి వేసేసి అలా చార్మినార్ సందుల్లో గొంతుల్లో ఏం కొనాలా అని వెతుకుతూ ఉన్నాను. యాక్చువల్లీ అక్కడే డైరెక్ట్ గా మాట్లాడేద్దాం అనుకున్నాను, కానీ మీరే విన్నారు. నా మాటల కన్నా పక్కన వచ్చే నాయిస్ ఎక్కువ కాబట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అదేంటో మనం వెళ్ళిన వేళ విశేషం కరెక్ట్ గా రంజాన్ స్టార్టింగ్ మంత్ లో వెళ్ళాము కాబట్టి చార్మినార్ మొత్తం కళకళలాడిపోతూ ఉంది. అప్పుడెప్పుడు 2-3 years బ్యాక్ ఫస్ట్ టైం హైదరాబాద్ అండ్ ఫస్ట్ టైం చార్మినార్కి వచ్చాము. అప్పుడు నా కళ్ళకి చార్మినార్ చాలా పెద్దగా కనపడింది. మొన్న వెళ్ళినప్పుడు చార్మినార్ ఏది కరెక్ట్ గా చార్మినార్ దగ్గరికి వచ్చాము, అడ్రస్ కరెక్టేనా అని పక్కన వాళ్ళందరూ అడుగుతున్నాను, ఇదేనా చార్మినార్ బికాస్ చుట్టూ ఉన్నాయని చార్మినార్ కన్నా హైట్ కట్టేశారు. అంతకుముందు 10 kilometerల దూరంలో ఉన్న చార్మినార్ కనిపిస్తూ ఉండేది, ఇప్పుడు 10 మీటర్ల దగ్గరికి వెళ్తే కానీ కనిపించట్లేదు. ఎనీవే లేడీస్ కి అయితే అసలు చార్మినార్ దగ్గర పండగే. అందరు అమ్మాయిలు షాపింగ్ కోసం చార్మినార్ కి ఎందుకు వస్తారు నాకు ఆ రోజు అర్థమైంది. మొత్తం డీటెయిల్ గా నేను తిరిగాను కానీ వీడియో తీయడానికి కుదరలేదు, అంత క్రౌడ్ ఉంది. మీలో ఎవరైనా ఇప్పుడు వరకు చార్మినార్ చూడకపోతే అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవాలని పక్కా చార్మినార్ వీడియో కావాలని కామెంట్ చేసేయండి. మళ్ళీ వెళ్ళి మీకోసం మార్నింగ్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ ఎలా ఉంటుంది, చార్మినార్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎంత ప్రైజెస్, ఇలా డీటెయిల్ గా ఫుల్ వ్లాగ్ చేస్తాను. ఇకపోతే మీరు వీడియో చూస్తూ ఉండండి, ఆడియో మాత్రం జాగ్రత్తగా వినండి. ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇన్ని రోజులు మన వీడియోస్ ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అన్ని ఇంకో ఎత్తు. బికాజ్ ఇన్నాళ్ళు అంటే కాలేజ్, కెరీర్, ప్రాజెక్టులు, వర్క్లు, ట్యూషన్స్, యోగా క్లాసులు, ఇంట్లో పనులు, గీతతో గొడవలు, ఇలా 100 రకాల అవిగేషన్స్ ఉండడం వల్ల ఛానల్ పైన కంప్లీట్ గా కాన్సన్ట్రేట్ చేయలేక డైలీ వ్లాగింగ్ చేస్తూ వచ్చాను. బట్ ఇప్పుడు అలా కాదు, మనకు కావాల్సినంత టైం ఉంది కాబట్టి ఆల్రెడీ మన వీడియోలో చెప్పేశాను, ఎవ్రీడే 2 షార్ట్స్ పెడతాను, ఎవ్రీ వీక్ 2 లాంగ్ వీడియోస్ పెడతాను అని. మన ఛానల్లో అన్ని కేటగిరీ పీపుల్ ఉన్నారు, లేడీస్, జెంట్స్, అందులో కూడా చిన్నపిల్లలు, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, ఇలా ఇంతమంది ఉన్నారు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఏదో ఒక యూజ్ అయ్యే థింగ్స్ కూడా చెప్పాలి. మరి ఇంక డైలీ వ్లాగింగ్ వీడియోస్ రావా అక్క అంటే ఇప్పుడు వరకు వీటికి అలవాటు అయ్యారు, వీటిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవ్రీడే ఈవినింగ్ 4:15 యాజ్ యూజువల్ వ్లాగింగ్ కంటెంట్ వస్తుంది. మార్నింగ్ 10కి వచ్చే కంటెంట్ మాత్రం ఏదో ఒకటి యూజ్ అయ్యేలా ఉంటుంది. ఇకపోతే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మన ఛానల్లో ఎవ్రీ మంత్ ఒక కోర్స్ లాంచ్ చేయబోతున్నాను. ఆ కోర్స్ గురించి డీటెయిల్స్ అని ముందు మీరే తెలుసుకుంటారు. అండ్ ఇకపోతే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, గుర్తు లేకపోయినా గుర్తు తెచ్చుకుని ఆన్సర్ చెప్పండి. మీరు ఎప్పటి నుంచో నేర్చుకోవాలి అనుకుని నేర్చుకోకుండా ఉండిపోయింది ఏదైనా ఉందా? లైక్ మీ ఇంట్రెస్ట్, ప్యాషన్. అమ్మాయిలకైతే చాలా ఉంటాయి కదా, ఇంట్లో ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలి, ఎక్సెట్రా. లైక్ అలా మీకు ఏదైనా ఉండిపోతే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి, ఎందుకు అడిగినా తర్వాత మీకు తెలుస్తుంది. వదిన బర్త్డే గిఫ్ట్ కింద ఏదైనా తీసుకుందాం చార్మినార్కి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఫైనల్ గా నేనైతే కొన్ని కొన్నాను, అవి తీసుకొని వస్తూ కేక్ తీసుకొని ఇంకా అన్ని తీసేసుకున్నాను అనుకున్నాను. లాస్ట్ కి ఇంటి దగ్గరికి వచ్చేసరికి గుర్తొచ్చింది కోన్ అడిగిందని. లక్కీగా ఒక చిన్న షాప్ లో దొరికింది, ఇంకా అలా అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను. నా ఈ మినీ సింగిల్ రూమ్ లో చేయబోతున్న ఫస్ట్ సెలబ్రేషన్, అందుకే నా దగ్గర ఉన్న వాటితో ఈ వాల్ ని చిన్నగా డెకర్ చేయాలనుకుంటున్నాను. అది చేయడానికి కూడా టైం లేదనమాట, ఆల్రెడీ 11 అయిపోయింది. సో ఇంకా ఫాస్ట్ గా డెకర్ చేసి దీన్ని వెళ్ళి సర్ప్రైజ్ చేయాలి. ఇంకా రూమ్ లో ఉన్న చెత్త అంతా క్లియర్ చేసేసి ఇంకా నా క్రాఫ్ట్ కవర్
ఓపెన్ చేసి నాకు ఏం కావాలి, ఇక్కడ ఏమున్నాయి, వీటితో ఏం చేయొచ్చు అని మొత్తం సర్చ్ చేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా ఉన్న వాటితో ఒక చిన్న డెకరేషన్ లా చేసి పైన ఫుల్ గా సోయి లేకుండా నిద్రపోతున్న వదిన దగ్గరికి వెళ్ళాను. టీవీ చూస్తూ చూస్తూ నిద్రపోయినట్టుంది, కనీసం స్విచ్ ఆఫ్ చేయలేదు. ఎవరైనా వెళ్ళి హ్యాపీ బర్త్డే వదిన అని చెప్తే ఏం చెప్తారు? కామన్ గా థ్యాంక్ యూ అని చెప్పాలి కదా. అన్ని ఆల్రెడీ వచ్చిన సంగతి వదినకి తెలియదు, రాలేదని ఫీల్ అవుతూ ఉంది. సర్ప్రైజ్ చేద్దాం, డోర్ వెనక దాక్కోమని చెప్పాను. అండ్ నా ఈ చిన్న డెకరేషన్ ఫైనల్ లుక్ చూడలేదు కదా, ఎలా ఉందో చూసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ వదిన అండ్ అన్నయ్య ఫర్ యువర్ లవ్ అండ్ కేర్. నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారంటే మా ఇల్లు గుర్తు రాకుండా చేశారు. బర్త్డే ఏం వదింది, సెలబ్రేట్ చేస్తూనే అన్నయ్య, కానీ వాళ్ళిద్దరికంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ నేను ఫీల్ అవుతున్నాను. అన్నయ్య కంప్లీట్ ఇంట్రోవర్ట్ అయితే వదిన కంప్లీట్ గా ఎక్స్ట్రోవర్ట్. నిమిషం టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటానే ఉంటారు. ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్టెడ్ అంటే ఇదేనేమో. వదిన ఫుల్ హ్యాపీ అయిపోయింది ఒక బెలూన్ ఇచ్చినందుకు. ఎక్స్ట్రోవర్ట్స్ దేవుంటది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఇంట్రోవర్ట్స్ కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న సంగతి కూడా వీళ్ళకి తెలియదు. యాజ్ యూజువల్ ఇంక నేనైతే మ్యాజిక్ క్యాండిల్స్ తెచ్చి వాటిని ఊపేదాకా మా వదిన దుంపదించి ఫుల్ హ్యాపీగా కేక్ కట్ చేసి బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రజెంట్ మనం హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి ఇంకా మంచి ప్లేసెస్ అన్ని మీకు తిప్పి చూపించేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను ఏమన్నా అడగాలనుకుంటున్నా ఆర్ నెక్స్ట్ లాంగ్ వీడియో ఏం చూడాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అండ్ చాలా మంది కామెంట్స్ లో లైవ్ అని అడుగుతున్నారు కదా, సో మీకోసం ఈ రోజు ఈవినింగ్ సండే 23rd March ఈవినింగ్ 6 o'clock కి లైవ్ పెడుతున్నాను, జాయిన్ అయిపోండి. అసలు నాకు తెలివి ఎలా ఉంటదంటే కేక్ కట్ చేయడం మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్ప్రే కొట్టలేదన్న సంగతి గుర్తొచ్చింది. అది కూడా అన్నయ్య స్ప్రేని చూసి కొట్టలేదు రే అని ఇచ్చాడు. మళ్ళీ స్ప్రే కొట్టడం కోసం రెండోసారి కేక్ కట్ చేసింది. అంతే కదా, బర్త్డే అన్నప్పుడు కేక్ ఎంత ఇంపార్టెంట్, కేక్ తగ్గట్టు స్ప్రే కూడా అంతే ఇంపార్టెంట్ కదా బిగ్లు. అందులోనూ మనమే స్ప్రే చేయడం, మనమే క్యాండిల్స్ వెలిగడం అంటే అసలు బర్త్డే అమ్మాయి కన్నా ఇంపార్టెన్స్ మందే అన్నట్టు. ఇంకేం సంగతులు గాయ్స్, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఈ నెలలో ఎవరిదైనా బర్త్డే మీ ఊర్లో, మీ స్కూల్లో, మీ కాలేజ్ లో? ఈ ఒక హాట్ న్యూస్ ఉంటది కదా, కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. లాంగ్ వీడియో పెట్టి ఇన్ని రోజులు అయిపోతుంది కదా, మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను. అందుకే ఎప్పుడు లొడ నేనే మాట్లాడమే కాదు, ఈసారి మీకు ఛాన్స్ ఇస్తున్నాను. మీ దగ్గర ఉన్న కబుర్లన్నీ కామెంట్ చేసేయండి. ఇకపోతే చార్మినార్కి వెళ్ళి నేను వదిన కొనుక్కొచ్చిన ఐటమ్స్, ఏం గిఫ్ట్ ఇచ్చానో చూసేయండి. చిన్ని గిఫ్ట్లే, పెద్ద ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ముందే చెప్తున్నాను. ఫస్ట్ అయితే నా హార్ట్ షేప్ లో ఉన్న ఒక బెలూన్, ఆ తర్వాత వదిన ఎప్పటి నుంచో అన్నయ్య అడుగుతున్న బ్యాంగిల్స్, అంటే ఎప్పటి నుంచి అడుగుతున్నా నాకు తెలీదు, ఆ రోజు అడగడం విన్నా, అందుకని నేను తీసుకొచ్చాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అది వదిన కన్నా పెద్ద సైజ్ అయిపోయింది. నేను తెచ్చిన చిన్న సైజ్ సరిపోవేమో అనుకుంటే కానీ అవి చాలా పెద్ద సైజ్ అయిపోయింది, లూజ్ అయిపోయింది ఫుల్ గా. నెక్స్ట్ ఒక 3D 5-star చాక్లెట్ ఇచ్చాను. ఆ తర్వాత వదినకి ఇష్టమైన ఎంతో పోగులు ఇచ్చాను. చూడండి ఇలా చంద్రముఖి ఇలా మారిపోయింది, అయ్యి కమ్మలు అని అరిసింది. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి షటిల్ బ్యాట్స్ కొందాం అనుకుంటున్నాం, మేము ఇద్దరం కుదరలేదు, సో అందుకని షటిల్ బ్యాట్స్ ఇచ్చాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మంచి డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చాను. హోప్ ఇది వదినకి చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను, వేసుకున్నప్పుడు ఇంకా చూడాలి. ఇవే అనమాట నేను ఇచ్చిన చిన్ని గిఫ్ట్స్. ఇంక ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయ్యాను అంటారా? మీకు ఇంకేమైనా మిస్ అయినట్టు అనిపిస్తే కామెంట్ చేసేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేసేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 2 అయింది. చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో పెట్టి పరిస్థితుల్లో పెట్టాలని కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కానీ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, ఇంకా నా వల్ల కావట్లేదు. కాబట్టి ఇంక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కొట్టడం మర్చిపోమాకండి. బాయ్ గైస్, సీ యు ఆల్ విత్ అనదర్ లవ్లీ వీడియో. స్టే ట్యూన్. కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి.